భక్తులారా, చాలామంది కూడా గ్రహ సంచారం వల్ల నిరాశ నిస్పృహలోనై కృంగి కుషించిపోతుంటారు. వారు ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు. ఎందుకంటే గ్రహ సంచారము ఈ సంవత్సరం బాగుండకపోవచ్చు, తర్వాతి సంవత్సరం ఖచ్చితంగా బాగుంటుంది కదా. ధైర్యంగా ఉండాలి. ఏ విషయాన్నైనా కూడా, ఎటువంటి సమస్య వచ్చినా కూడా ప్రతిదాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవాలి. ఇప్పుడున్నటువంటి గ్రహ సంచారము మళ్ళీ ఉండదు. ఉదాహరణకు చెప్పాలంటే కర్కాటక రాశిలో శని అష్టమంలో ఉన్నాడు, అలాగే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్నాడు, అలాగే మకరం కుంభం మీనం వారికి ఏలినాడు శని కదా. ఈ సంచారము ఎప్పటికీ ఇలాగే ఉంటుందా? ఉండదు కదా. ఇంకా వేరే వేరే గ్రహాలు, రాహుకేతు గ్రహాలు, కుజగ్రహాలు కూడా అష్టమ స్థానంలో కొన్ని రాశులకు సంచారం చేస్తున్నాడు. ఆ సమయాలలో కష్టాలు వస్తాయి. ఎప్పటికీ అలాగే సంచారం జరుగుతుందా? జరగదు. తర్వాత మంచి రోజులకు కూడా ఉంటాయి మనకు కదా. ఆ మంచి రోజుల కోసం ఓపిక పట్టాలి. ఓపిక పడితే ఖచ్చితంగా మనకు ముందు వచ్చేటువంటి రోజులు ఖచ్చితంగా మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి మనకు. కాబట్టి కృషించే వారికి ఒకటే సూచన అన్నది, కష్టాలు వచ్చినప్పుడు అధైర్యపడవద్దు, మౌనంగా ఉండాలి. కాలం ఎప్పుడు కూడా ఆగదు కదా. అన్ని రోజులు మన బ్యాడ్ డేస్, చెడ్డ రోజులు ఎప్పటికీ ఉండవు కదా. మనము మన వయసును బట్టి కూడా మనము చెప్పవచ్చు. ఎన్నో కష్టాలు చూసాం, సుఖాలు కూడా చూసాం. ఇప్పుడు కష్టాలు చూస్తున్నాం, తర్వాత సుఖాలు కూడా చూస్తాం. భవిష్యత్ అంతా కూడా ఒడిదుడుకుల మధ్య ఖచ్చితంగా ఎవరికైనా సరే వెళ్తుంది, అప్ డౌన్ కదా. ఒకసారి ఎక్కువగా ఉంటుంది, ఒకసారి తక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి మరీ తక్కువగా కూడా ఉంటుంది. ఆ సమయాలలో ఓపిక ఎంతో ముఖ్యం. భగవంతుడి యొక్క ఆరాధన కూడా ఎంతో ఎంతో ముఖ్యం. భగవంతుడి యొక్క ఆరాధన వల్ల మనకి ఎందరో కష్టాలలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి, ధైర్యం కూడా వస్తుంది. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఏ విధంగా అధిగమించాలి అని ఆలోచనలు కూడా వస్తాయి. కానీ కొందరు భయపడి భయభ్రాంతులు గురై రేపు ఏమవుతుందో అని చాలామంది కూడా ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు చేయకూడదు. ప్రయత్నం ఏం చేయాలి? సమస్యను ఎలా అధిగమించాలి అనే ప్రయత్నమే చేయాలి మనం కదా. సమస్యను అధిగమించడానికి భగవంతుడి యొక్క నామపారాయణమే కానీ, లేదా పెద్దలు అనుభవజ్ఞులైనటువంటి వారి యొక్క సలహాలే కానీ తీసుకుంటే చాలా చాలా మంచిది. కొందరు చాలా పిరికిబంది చర్యగా చాలామంది కూడా ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆత్మహత్యలకు అది పరిష్కారం కానే కాదు. పరిష్కారం ఏమిటి? ప్రతిదానికి కూడా ఓపికగా ఉండాలి. భగవన్నామస్మరణ పారాయణం చేస్తే కనుక మంచి ఆలోచనలు వస్తాయి మనకు. మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో వారిని ఆరాధించండి, వారి నామపారాయణం చేయండి. సమస్యలకు ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. సమస్యను ఏ విధంగా అధిగమించాలనే ఆలోచన మనకు కలుగుతుంది. భక్తులారా, అందరూ కూడా ఈ సంక్రాంతిని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆశిస్తూ